నాయకుడంటే ప్రజల్లో ఉండాలని, కానీ గత ముఖ్యమంత్రి తాడేపల్లి ఇల్లు దాటి బయటకు రాలేదని, అందువల్లనే అభివృద్ధి నిలిచిపోయిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని 53, 54 డివిజన్లకు సంబంధించి ఇస్లాంపేట ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ, గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు దోమల రహిత నగరంగా మార్చేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు మంజూరు చేశామన్నారు. 2019 నాటికి 82% పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసింది 2%మేనని తెలిపారు. వాళ్లు అభివృద్ధి చేసుంటే అప్పుడే అయిపోయిండేదన్నారు. కేవలం జగన్ ప్రభుత్వం చేతగానితనం వల్ల నగర అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో త్వరలోనే పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ అజీజ్, రూప్ కుమార్ యాదవ్, నగర కమిషనర్ సూర్యతేజ, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవి ఎవరి డబ్బులు? మున్సిపాలిటీస్కి ఇవ్వాలా. మున్సిపాలిటీకి ఇస్తే మున్సిపాలిటీ ఖర్చు పెట్టి రోడ్లు, డ్రైన్స్ అటు చేస్తాయి. అది కానీ ఇచ్చేసి ఉంటే లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఈ మార్చి దాకా ఇంకో 454 కోట్లు ఇచ్చేవాళ్ళు. అది కూడా మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే మొన్న మార్చి నుంచి ఇప్పుడు సెప్టెంబర్ దాకా ఇంకొక 454 కోట్లు ఇచ్చేవారు. ఈ విషయాన్ని నేను మంత్రి కాగానే స్టడీ చేసి ముఖ్యమంత్రి గారు వివరిస్తే వెంటనే స్పందించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పిలిచి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఫస్ట్ ఆ 454 రిలీజ్ చేయండి, మళ్ళీ ఢిల్లీకి పోయి ఆ రెండో 454 తీసుకురండి, అది కూడా ఇచ్చేయండి మున్సిపాలిటీస్కి. మళ్ళా పోయి మొన్న మార్చి నుంచి సెప్టెంబర్ దాకా 454 వస్తుంది, అది కూడా తీసుకొచ్చి మున్సిపాలిటీస్కి ఇవ్వండి. కనీసం ఆ మున్సిపాలిటీస్ ఆ డబ్బులతో కొన్ని చిన్న చిన్న అట్లన్నా చేసుకుంటారని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అడిగిన ప్రకారం 454 కోట్లని మా 120 మున్సిపాలిటీస్కి రిలీజ్ చేసినందుకు రాష్ట్ర ప్రజల్లో మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరో 454 కోట్లు కూడా త్వరలో రాబోయే 1 or 2 monthsలో కేంద్రం తెప్పించి మళ్ళీ మున్సిపాలిటీస్కి ఇస్తానని ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ అందరికీ తెలియజేస్తున్నాను. అది వచ్చిన తర్వాత దాన్ని కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి మున్సిపాలిటీస్ ఇచ్చి మరొక 454 కోట్లు వస్తుంది, దాన్ని కూడా తెప్పించిస్తాను. కాబట్టి ప్రతి మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని ఇష్టం వచ్చినట్టు దేనికంటే దాన్ని ఖర్చు పెట్టకుండా ఫస్ట్ ప్రయారిటీ రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిసిటీ, వర్షం వస్తే ఇబ్బంది లేకుండా వీటికి ఖర్చు పెట్టి తర్వాత మీరు కమ్యూనిటీ హాల్స్ కానీ మిగతా అన్ని ఖర్చు పెడుతూ ప్రజల యొక్క క్షేమాన్ని చూడాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ, ఎందుకంటే నాయకుడు అనేవాడు యాక్చువల్గా ప్రజల్లోకి రావాలండి. గత ముఖ్యమంత్రి రాలా, ఆయన రూమ్లో కూర్చున్నాడు. ఆయన రూమ్లో కూర్చునే లోపల ఎవరి పాటికి వాడు చేశారు. గతంలో రాజులు తీసుకోండి, ఎంతోమంది రాజులు సక్సెస్ఫుల్ రాజులు ఎలా సక్సెస్ అయ్యారు? వాళ్ళు మారు వేషాల్లో ప్రజల్లో ఉన్నారు. మారు వేషాల్లో రాజులు ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్య తెలుసుకొని వాళ్ళు డిసైడ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యం. అసలు ముఖ్యమంత్రి ప్రజల్లో రాకపోతే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన డబ్బులు బాగొట్టారు. ఈరోజు నా డిపార్ట్మెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 27,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 27,000 కోట్ల రూపాయలు. దానికి రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు మ్యాచింగ్ ఇస్తే అది రిలీజ్ చేస్తారు. వాళ్ళు 10,000 కోట్లు ఇస్తారు. గత ప్రభుత్వం ఇవాళ ఆ ప్రాజెక్టులు పోయినాయి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో 5,350 కోట్లతో నేను మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేశా. 5,350 కోట్లు. దానికి నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి.
16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.